నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ, అసలు దుఃఖమే రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏం ఆచరించాలి? సుఖదుఖాలు కావిడకుండలు మనతో పాటు ఉంటాయి. ఉన్నప్పటికీ అది మనల్ని బాధ పెట్టకుండా ఉండటం, దానివల్ల మనం ఎక్కువగా చలించకుండా ఉండగలగటం ఎట్లాగో అనేదే. అంటే వీలైనంత తక్కువగా అది మనల్ని అలా స్పృశించి వెళ్ళిపోవటం తప్పదు కదా. ఎందుకంటే గీతలో చాలా చెప్పారు. భగవద్గీతలో అంటే అన్నిటికీ భగవద్గీతలో మనం ముడివేయచ్చు. భగవద్గీతలో చెప్పని నీతి సూత్రం కానీ, చెప్పని ధర్మాచరణ కానీ, చెప్పని డూస్ అండ్ డోంట్స్ కానీ లేవండి భగవద్గీత మొత్తం అన్ని శ్లోకాలు చెప్పిందంతా డూస్ అండ్ డోంట్స్. ఇది చెయ్యి, ఇది చెయ్యకు, అంతే. ఇది చెయ్యి, ఇది చెయ్యకు తప్ప మరికి అంటే ఈ పూజలు చేస్తే ఇట్లా, అసలు అలాంటి వాటి గురించి చెప్పలేదు భగవద్గీతలో. ఎందుకని అంత దురభిప్రాయం ఏర్పడిందో ప్రజలకి నాకు తెలియదు, కానీ జనానికి భగవద్గీత అంతా ఇది చెయ్యి, ఇది చెయ్యకు అని చెప్పింది మాత్రమే. ఆచరించమనే చెప్తారు. ఆచరించండి, ఈ పని చేస్తే తప్పు, ఆ పని చేస్తే ఒప్పు, ఇది మాత్రమే చెప్పారు. అసలు కొన్నిటికి ఒక ఆత్మ సంయమ యోగంలో ఒక శ్లోకం గుర్తొస్తుంది నాకు, దాని గురించి చెప్తాను చూడండి. చెప్పండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే దుఃఖాన్ని హరించాలంటే ఎలా యోగం ఏ యోగం పాటించాలి అనే చెప్తున్నాడు ఇక్కడ. ఆ యోగం ఏమిటి? ఆత్మ సంయమ యోగంలో చెప్పాడు ఈ భాగం అంతా. ముందర అసలు సంయమనం కావాలయ్యా, నీ ఆత్మ నువ్వే నీ గుప్పిట్లో పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు దాన్ని చెల్లిపోని అటు ఇటు దొర్లిపోని ఎక్కువ అని. యుక్తాహార విహారస్య, యుక్తమైన ఆహారము, యుక్తమైన విహారము. యుక్తం అంటే ఏమిటి? సరిపోయినంత. మితాహారం. మిత అంటే నీకెంత కావాలో అంత. ఇప్పుడు భీముడికి ఇంత తింటే మితం, అర్జునుడికి ఇంత తింటే మితం. కనుక ఎవరి మితం వాళ్ళకే, ఎవరి మితం వాళ్ళకే. అందుకే యుక్తము అంటే నీకు సరిపోయినంత అని అర్థం. వాళ్ళకి సరిపోయినంత అంటే మన శరీరాన్ని బట్టి. ఇప్పుడు చిన్నపిల్లలకు పాలు తాగితే చాలు, పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు పాలు తాగితే సరిపోతుందా? నెమ్మదిగా వాళ్ళకి సాలిడ్ ఫుడ్ అలవాటు చేస్తున్నాం. తర్వాత వేరే ఆవకాయల దాకా పెడుతున్నాం. అదే అన్నప్రసన్నాడు ఆవకాయ పెట్టట్లేదుగా. అన్నప్రసన్నాడు ఆవకాయ అది ఇక్కడ యుక్తం అంటే. యుక్తాహారం అంటే మన శరీరానికి కావాల్సింది, తగింది, మనకు కావాల్సింది సమపాళ్లలో సమానంగా తింటాం. ఎక్కువ తక్కువలు కాకుండా. తక్కువైతే నీరసం వస్తుంది, ఎక్కువైతే ఆయాసం వస్తుంది. భగవద్గీతలో కూడా ఈ ఎంత తినాలి అని కూడా చెప్పాడు అనమాట. ఎంత తినాలో కూడా చెప్పారు. అన్నీ చెప్పే కదా. భగవద్గీత అంటేనే డూస్ అండ్ డోంట్స్ అన్నాను కదా. ఇది చెయ్యి, ఇది చెయ్యకు అని చెప్పేది. కనుక ఇది చెయ్యకు, ఇది చెయ్యి అని చెప్పే దాంట్లో యుక్తంగా ఆహారం తీసుకోండి. సరిపోయినంత, మీకు సరిపడినంత, మీకు కావలసినంత. ఒకసారి ఆకలిస్తే ఎక్కువ తింటాం, అప్పుడు అది యుక్తం. ఆకలేసిందిగా, ఆకలేకపోతే కాదు. అవును, మన శరీరమే మనకి చెప్పేస్తుంది కదా. ముద్ద ఎక్కువ తింటే ఆయాసపడతాం. అబ్బా నాకు ఇవాళ ఎక్కువగా ఉంది అని అనుకుంటామా లేదా? ఇంకా ఎక్కువగా అన్ని రకాలు తినేస్తే మన లోపల ఇముడ్చుకోలేక వాంతి రూపేణ బయటకు వచ్చేస్తాయి. అది దుఃఖమే కదా. యుక్తాహారాన్ని దాటితే దుఃఖం వచ్చిందా? అవునండి. అలాగే యుక్త విహారం కావలసినంత మాత్రమే. మనం విహారం అంటే మన పనులు అనమాట. ఎంత దూరం వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం. ఈ విహారం అంటే కేవలం కాలినడకతో వెళ్ళేటటువంటి విహారము, మనం తిరిగి శరీరాన్ని తీసుకెళ్లే విహారమే కాదు. అవతల వాళ్ళ విషయాల్లో మనం ఎంత వేలు పెట్టాలి, ఎంత వేలు పెట్టద్దు. యుక్తంగా అక్కడ ఉండి నువ్వు చూస్తూ కూర్చున్నావా అనకుండా మళ్ళీ ఎవరు అవసరం వచ్చినంత వరకు, అవసరం వచ్చినంత మేరకి అవతల వాళ్ళ విషయాల్లో కానీ, అవతల వాళ్ళ పనుల్లో కానీ, మన పనుల్లో కానీ ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు. కానీ చూస్తూ ఊరుకోలేము కదండి. చూస్తూ ఊరుకోలేకపోతే పంచతంత్రంలో కథ ఉందా? కుక్క అరవలేదని గాడి ధరిస్తే గాడిదని యజమాని వచ్చి తన్నాడా? దొంగలు వచ్చారు. ఒకరు చెప్పండి అమ్మా కదా. ఈ పంచతంత్రంలో చిన్న కథ. దీంట్లో ఒక యజమానికి, ఒక రైతుకి ఒక గాడిద ఉంది, ఒక కుక్క ఉంది. ఈ గాడిదని తీసుకెళ్ళి పొలానికి బరువులు మోయించుకుంటూ తీసుకెళ్ళి అక్కడ పనులు చేయించుకుంటున్నాడు. మళ్ళీ గాడిద వచ్చి అలసిపోయి పడుకుంటుంది. ఈ కుక్క కాపలాగా కూర్చుంటుంది. ఈ కుక్కను, గాడిద నాకు చాలా సహాయం చేస్తుందని గాడిదని పట్టించుకుని కుక్కను పట్టించుకోవట్లేదు రైతు సరిగా. కుక్క కొంచెం కోపం వచ్చింది, కిందకు వచ్చింది అనమాట యజమాని. నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని. మళ్ళీ ఓ రోజు దొంగలు పడ్డారు. ఇది అరవాలి, కుక్క అరవాలి. దొంగలు పడితే అరవాల్సింది కుక్క. అరవే అని గాడిద కుక్కను అడిగినా, నేను అరవను, నన్ను సరిగా చుట్టలేదు, నీకు పెట్టేంత తిండి నాకు పెట్టట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అంది కుక్క. అంటే గాడిదే అరిచింది. పాపం యజమానికి సహాయం చేద్దాం కదా అని. దొంగలు కుక్క కంటే గాడిద గట్టిగా అరిచింది కదా, దొంగలు పారిపోయారు. దొంగలు పారిపోయేసరికి యజమాని బయటకు వచ్చి చూస్తే గాడిద ఊరికే అరుస్తుంది, ఎవరు లేరు. కుక్కేమో పడుకునే ఉంది. అది అరవకుండా ఇది అరుస్తుంది, దీనికి ఏదో అయిందని దాన్ని నన్ను కొట్టిపోయాడు అనమాట, పడుకొని అని. అంటే ఏంటి, మన కాని విషయాల్లో మనం తలదూర్చు దెబ్బలు మిగులుతాయి. అంతే, కరెక్ట్.
దెబ్బలు మిగులుతాయి. ఇవి పంచతంత్రం కథలన్నీ మీకు తెలుసు కదా. విష్ణు శర్మ అనే గొప్ప పండితుడు రాజుగారి కొడుకులు మూర్ఖులుగా పుడితే ఆ మూర్ఖులని కేవలం ఇటువంటి కథలు చెప్పే వాళ్ళని గొప్ప నీతివంతులుగా తయారు చేశాడు. కథల వలన, కేవలం కథల వలన. 5 భాగాలు పంచతంత్రం. తంత్రం అంటే ఒక రకం తంత్రం అన్నమాట. ఒక స్ట్రాటజీ, ఒక స్ట్రాటజిక్గా ఇలాంటి కథలని చెప్పాడు. ఏ పని ఎవరు చేయొద్దు, ఎవరు చేయండి అని చెప్తే రాజుగారి కొడుకులు వింటారా? ఇది మీ పని అయ్యా, మీరు చెయ్యాలి అని. అర్జునుడు మాత్రం విన్నాడా? నువ్వు క్షత్రియుడు అయ్యా, క్షత్రియుడికి యుద్ధం చేయడం ధర్మం రా, మీరు చెయ్యి అంటే విన్నాడా? అబ్బాయి నాకు రాజ్యం వద్దు, నాకు భోగం వద్దు, నాకేమొద్దు అన్నాడా? అవును, అందరూ నా వాళ్ళే అన్నాడు కదా. వాళ్ళ మీద ఎలా యుద్ధం చేస్తాను కనుక ఎవరెవరో ఏమిటో మరి కృష్ణుడు అన్నీ చూపించాడు కదా, చూపించారు. కనుక ఏదైనా కూడా రాజుగారి కొడుకులు కూర్చోబెట్టి చేయొద్దంటే ఎందుకు వింటారు? కథలు చెప్తుంటే కథలే కదా అని వచ్చి చుట్టూ చేరారు, విష్ణు శర్మ చుట్టూ చేరారు. కథలు చెప్పుతూ వాళ్ళకి అసలైనటువంటి ఎడ్యుకేషన్ అందించాడు. కథల వల్ల అంత మార్పు వచ్చింది. కేవలం కథల వల్లే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. అందుకునేనండి పూర్వకాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు పిల్లల్ని కథలు చెప్తూ పెంచేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు అమ్మమ్మలేరి, నాయనమ్మలేరి ఉన్నారు. కానీ వీళ్ళే పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ పిల్లలు పుట్టేసరికి వాళ్ళు ఇంకా ముసలి వాళ్ళు అయిపోతే వాళ్ళ కథలు చెప్పి గోరుముద్దలు పెట్టి తినిపించేంత ఓపికలు అమ్మమ్మలకి బామ్మలకి ఉన్నాయా? శక్తి ఉండదు. ఒకటి రాను ఒకళ్ళే పిల్లలుంటే ఇంకొన్నాళ్ళు అయితే మన డిక్షనరీలో ఇది అంటే సంబంధం కాకపోయినా ఒక మాట అంటాను, ఇంకొన్నాళ్ళు అయితే డిక్షనరీలో అంకుల్, ఆంట్, కజిన్ ఇలాంటి పదాలు ఉండవు. బ్రదరు, సిస్టరు కనుమరుగైపోతాయి. ఫాదర్కే బ్రదర్ సిస్టర్ లేరు, వీడికి కజిన్స్ ఎక్కడి నుంచి వస్తారు, అంకుల్ ఆంటీస్ ఎక్కడి నుంచి వస్తారు, వీడికి బ్రదర్ సిస్టర్ లేరు. ఈ పదాలన్నీ పోతాయి కొన్నాళ్ళు అయితే. అవునండి, కనుమరుగైపోతాయి. అసలు ఆ సంబంధమే మనకి తెలియదు. అది అందుకే ఏదైనా మితంగా చేయాలి, అతిగా చేయకూడదనే చెప్తున్నాం అనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో అర్థం అదే యుక్త విహారం అంటే వాళ్ళ ఆలోచనల్లో కానీ, వాళ్ళ ఇళ్లలో కానీ, వాళ్ళ విషయాల్లో కానీ, లేకపోతే మన విషయాల్లోకే మనం కానీ ఎంతవరకు చేయాలి అనేది యుక్త విహారం. అన్ని మితంగా. ఆ తర్వాత యుక్త చేష్ట. అసలు మనం చేసే కర్మ అంతా సరిగ్గా చేయాలి, కావలసినంతే చేయాలి. అనవసరమైన కర్మ చేస్తే అది విపరీతార్థం చేస్తుంది. కనుక మన కర్మలను కూడా మన నియంత్రణలో పెట్టుకోవాలి. మనం ఈ పని ఇంత చేయాలి, ఎంతే చేయాలి అనే దాంట్లో కూడా మనకి నియంత్రణలో పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఏమవుతుంది? నియంత్రణ లేనటువంటి కర్మ ఇష్టం వచ్చినట్టుగా పిచ్చిగా పెరిగిపోయి ఆ కర్మకి ఎక్కడ ఆపాలో తెలియదు, ఎందుకు ఆపాలో తెలియదు. దుఃఖమే వస్తుంది. నాకు ఓపిక లేదు, నేను ఇంత చేస్తున్నాను అని బాధపడే వాళ్ళని చాలా మందిని చూస్తాం. అవునండి. అంత ఎందుకు చేయాలి? ఎక్కడైతే ఓపిక లేదో అక్కడ ఆపేయాలని తెలియాలి కదా. అవునా, ఏదైనా అంటే ఎవరు చేయమన్నారు అంటారు. దుఃఖం మిగులుతోంది కదా చివరికి. వాళ్ళు అన్న మాట వల్ల దుఃఖం మిగులుతోంది. ఎక్కువ పని చేసినందువల్ల శరీరానికి దుఃఖం మిగులుతోంది. అన్ని రకాలుగా మిగిలేది దుఃఖమే. కనుక దుఃఖం రాకుండా ఉండాలంటే ఎంత చేయాలో అంత చేయి. ఈ శ్లోకంలో అర్థం అదనమాట. అంతేకాదు, అసలు సరైన నిద్రపోతే చక్కటి కళలు వచ్చి యుక్త స్వప్నావబోధస్య అంటున్నాడు. చక్కటి కళలు వచ్చి మనకి సరైన బోధలు జరుగుతాయి కళల్లో కూడా బోధలు. మరి మనం నిత్యము ఎంతసేపటికి సత్యకర్మలే చేస్తూ ఉంటే, ధర్మకర్మలే చేస్తూ ఉంటే, కావలసిన పనే చేస్తూ ఉంటే మన దేవుడు మన ఎందుకు వదిలిపెడతాడండి? ఎవరినో ఒకళ్ళని ధ్యానిస్తున్నారు కదా, ఒక సూపర్ పవర్ని. ఆ సూపర్ పవర్ చక్కగా మనకి స్వప్న సందేశాలు వస్తాయి. ఇది చెయ్యాలి, స్వప్న సందేశాలు మీకు రావటం లేదు, గమనించి చూడండి. రేపు ఈ పని చేయాలి అనేదో ఒకటి స్వప్నంలో కనిపించదు, వెంటనే ఆ పని చేస్తారా లేదా? అవునవును, అంతే. కొన్ని వస్తాయండి తెల్లవారుజామున లేవగానే. ఈరోజు తెల్లవారుజామున వస్తాయా, పొద్దున వస్తాయా, మధ్యాహ్నం వస్తాయా అనేది కూడా కాదు. మనకి తెలియకుండా, మన ప్రమేయం లేకుండా మనకు ఒక సందేశం వస్తుంది. అవస్థలు నిద్ర, స్వప్న, సుషుప్తి, జాగరణ అని 4 అవస్థలు ఉన్నాయి కదా. 4 అవస్థల్లో మనకి సందేశాలు వస్తాయి అన్నమాట. ఆ సందేశాలు నిజంగానే చాలా హాయిగా, ఆనందంగా ఉంటుంది. వాటి నుంచి మనకి మార్గదర్శకత్వం దొరుకుతుంది. ఆ మార్గంలో మనం ముందుకు వెళ్తే మనం మంచి వైపుకి వెళ్తాం, సుఖం వైపుకి వెళ్తాం, శాంతం వైపుకి వెళ్తాం, దుఃఖం ఉండదు. కనుక ఇటువంటివన్నీ ఈ విధంగా ఉండండి అని చెప్తున్నది మనకి గీత. యుక్తంగా ఆహారం తీసుకోండి, యుక్తంగా విహారం చెయ్యండి, యుక్తంగా కర్మలు చెయ్యండి, యుక్తంగా నిద్రపోండి, యుక్తంగా జాగరణలో ఉండండి. నిద్ర మేల్కోతనంలో కూడా తెలిసి ఎప్పుడు పడుకోవాలో అప్పుడు పడుకోండి, ఎప్పుడు లేవాలో అప్పుడు లేవండి. మీ శరీరం మీకు చెప్తుంది ఇప్పుడు పడుకో, ఇప్పుడు లేవద్దని. అప్పుడు మీకు కావాల్సిన సందేశాలు వస్తాయి. ఆ సందేశాలను ఆనందించండి, ఆ సందేశాలను ఆచరించండి. చక్కగా హాయిగా ఉంటుందండి జీవితం. ఇదంతా గీత రకరకాలుగా చెప్తున్నది గీత మనకి. ఎన్ని రకాల బోధలు. ఏదైనా సరే అతిగా పోతే అనర్థం అని చెప్పడానికి ఒక చిన్న లాంతర్ ఉదాహరణ ఒకటి చెప్తా. చెప్పండి. లాంతరులో
ఒత్తి పెంచుకుంటే దీపం బాగా వెలుగుతుందని మనం బాగా ఒత్తి పెంచామనుకోండి చక్కగా పెద్ద మంట వచ్చి కాసేపు మంచి కాంతి వస్తుంది. మసి కూడా వచ్చేస్తుంది కదా, వెనకాలే మీరు వెంటనే చెప్పేసారు చూసారా, వెంటనే మసి పట్టేస్తుంది. మసి పట్టి అసలు కాంతి కూడా పోయింది. అవునండి. మళ్ళీ దాని తర్వాత అదంతా తీసి తుడుచుకుని మళ్ళీ ఎక్స్ట్రా పని కూడా వచ్చింది. అవును. అదే చిన్నగా మామూలుగా మితంగా మనకు కావలసినంత కాంతిలో పెట్టుకున్నాం ఎప్పుడు కావాలంటే అంటే మన జీవితకాలం మనకి వెలుగునిస్తూనే ఉంటుంది. జీవితకాలం మనకి మన జ్ఞానం మనకి దారి చూపాలంటే ఏది ఎంత చేయాలో అంత చేయాలి, అంతకంటే ఎక్కువ చేస్తే మనకు అది ప్రమాదం. చాలా బాగా చెప్పారండి. నమస్కారం.